దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో శ్రీ విల్లీపుత్తూర్ అనే చారిత్రక పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో జరిగిన ఒక అద్భుతమైన భక్తి కథ భారతీయ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఈ కథ గోదాదేవి లేదా ఆండాల్ అని పిలువబడే మహాన్ భక్తురాలి జీవితం చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆమె 12 మంది అల్వార్లలో ఏకైక మహిళా సాధ్వి. భూదేవి అవతారంగా శ్రీ వైష్ణవులచే పూజింపబడుతుంది. శ్రీ విల్లీపుత్తూర్లో విష్ణుచిత్తుడు అనే గొప్ప వైష్ణవ భక్తుడు నివసించేవారు. ఆయనను పెరియాల్వార్ అని కూడా పిలుస్తారు. ఆయన జీవితం మొత్తం శ్రీమన్నారాయణుని సేవలో గడిచేది. ప్రతిరోజు తులసి తోటలో తాజా పువ్వులు సేకరించి వటపత్ర సాయి అయిన విష్ణు దేవాలయంలోని దేవుడికి పూలమాలలు కట్టి సమర్పించేవాడు. అయితే ఒక అద్భుత దినాన తులసి మొక్కల మధ్య ఒక చిన్న బాలికను అతడు కనుగొన్నారు. ఆ శిశువు అసాధారణమైన దివ్య తేజస్సుతో ముద్దుగా నవ్వుతూ ఉంది. విష్ణుచిత్తుడు దీన్ని భగవంతుడి యొక్క ప్రత్యక్ష ప్రసాదంగా భావించి ఆమెను ఎత్తుకుని ఇంటికి తీసుకుని వచ్చి పెంచారు. ఆ బాలికకు కోదై అని పేరు పెట్టారు. తమిళంలో ఇది పూలతోట లేదా భూమికి చెందినది అని అర్థం. సంస్కృతంలో ఆమె గోదా, పూలు ఇచ్చినవాడు లేదా పూలదాత అని పిలువబడుతుంది. అయితే గోదా చిన్నతనం నుంచి తండ్రి చెప్పే పురాణ కథలు, రామాయణం, భాగవతం విని పెరిగింది. ఆమె హృదయంలో శ్రీకృష్ణుడు మరియు విష్ణువు పట్ల అపారమైన ప్రేమ ఏర్పడింది. తండ్రి దేవుడికి సమర్పించే పువ్వుల మాలలతో ఆడుకుంటూ పెరిగింది. ఆమె తండ్రి కట్టిన మాలను ముందు తాను ధరించి అద్దంలో చూసుకుని, నేను శ్రీరంగనాథుని భార్యను, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఆ మాలలను తన మెడలో వేసుకుని ఊహించుకునేది. తర్వాత ఆ మాలను ఏమీ తెలియనట్టు తిరిగి బుట్టలో పెట్టేది. అయితే ఒకరోజు ఈ రహస్యం బయటపడింది. విష్ణుచిత్తుడు మొదట ఆశ్చర్యపోయాడు, కోపం తెచ్చుకున్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు కలలో వచ్చి, నీ కూతురు ధరించిన మాలలో ఆమె భక్తి, ప్రేమ వాసన కలిసి ఉంటుంది. అలాంటి మాలలే నాకు అత్యంత ప్రియం. ఇక నుంచి ఆమె ముందు ధరించిన మాలలని నాకు సమర్పించు అని ఆదేశించాడు. అప్పటి నుంచి ఆ మాలలను సూడి కొడుత్త నాచియార్ మాలై లేదా ధరించి ఇచ్చిన మాల అని పిలిచారు. ఇది ఆమె భక్తి ఎంత గాఢమైనదో చూపిస్తుంది. గోదా పెరిగే కొలది ఆమె భక్తి మరింత తీవ్రమైంది. ఆమె తన అంతరంగ ప్రేమను తమిళ భాషలో అద్భుతమైన పాశురాలు అంటే పద్యాల రూపంలో రచించింది. ఆమె 2 ప్రధాన రచనలు తిరుప్పావై 30 పాశురాలు కలిగిన ఈ గ్రంథం మార్గశిర మాసంలో అంటే ధనుర్మాసంలో గోపికలు శ్రీకృష్ణుని పొందడానికి చేసే నోమును వర్ణిస్తుంది. ఇందులోని భక్తి, సమైక్యత, స్నేహం, మోక్ష మార్గం, ఆధ్యాత్మిక జ్ఞానం వంటివి లోతైన తత్వాలు ఉన్నాయి. మొదటి పాశురం మార్గళీ తింగల్ మది నిరందై నన్నాలాల్ తో ప్రారంభమవుతుంది. నేటికి దక్షిణ భారత విష్ణు ఆలయాల్లో ఈ మాసంలో ప్రతిరోజు పారాయణం చేస్తారు. ఇక తర్వాతది నాచియార్ తిరుమొళి 143 పాశురాలు. ఇందులో శ్రీరంగనాథుని పట్ల ఆమె వ్యాకులత, ఆర్తి, ప్రేమను హృదయంగా చిత్రీకరించింది. అయితే గోదా యవ్వనంలోకి అడుగుపెట్టినప్పుడు తండ్రి ఆమె వివాహం గురించి ఆలోచించారు. కానీ గోదా దృఢంగా, నేను శ్రీరంగనాథుని తప్ప మరి ఇంకా ఎవరిని కూడా అసలు పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పింది. ఆమె ప్రతి రాత్రి కలల్లో రంగనాథుణ్ణి చూసేది. అయితే ఒక రాత్రి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడి కలలో ప్రత్యక్షమై, గోదా నా భార్య, ఆమెను శ్రీరంగం ఆలయానికి రేపు తీసుకురా, నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని ఆజ్ఞాపించాడు. అందుకు అనుగుణంగా తండ్రి కూతుర్లు ఇద్దరూ శ్రీరంగం బయలుదేరారు. మార్గ మధ్యంలో అనేక ఊళ్ళల్లో ప్రజలు గోదా యొక్క దివ్య స్వరూపాన్ని దర్శించుకున్నారు. శ్రీరంగం చేరుకున్నప్పుడు ఆలయ భక్తులు, అర్చకులు ఆమెను ఘనంగా స్వాగతించారు. గోదాను వధువుగా అత్యంత వైభవంగా అలంకరించారు. నగలు, వస్త్రాలు, పువ్వుల మాలలతో గర్భగుడిలోకి తీసుకువెళ్లగానే ఆమె శ్రీరంగనాథుని విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని అద్భుతంగా విగ్రహంలోనే విలీనమైంది. ఆమె శరీరం అదృశ్యమై భగవంతునితో పూర్తిగా ఐక్యమైంది. బయట ఉన్న భక్తులు ఆనంద బాష్పాలతో గోదా వైకుంఠానికి చేరింది అని ఉద్ఘోషించారు. ఇది దుఃఖం కాదు, పరమానందం. ఈ దివ్య సంఘటనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గోదా కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.